ఆలోచన ఒకటి, విశాఖపట్నం ఈరోజు రాష్ట్రంలోని హైయెస్ట్ పర్ క్యాపిటా ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా. రెండో విషయం చూస్తే విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్, ఒక డొసైల్ మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏదంటే చిరునామా విశాఖపట్నం. అదే మరి ఎవరైనా రిటైర్ అయితే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది ఇక్కడ. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే, ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్, ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా, నెంబర్ 2 ఉండాలన్నా, అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది.